మున్సిపల్ ఎన్నికల ఫైట్ రసవత్తరంగా నడుస్తోంది. పవర్లో ఉన్నా పైచేయి సాధించాలని హస్తం పార్టీ, ఎలాగైనా పట్టు నిలుపుకోవాలని బీఆర్ఎస్ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. మధ్యలో అక్కడక్కడ బీజేపీ కూడా తమ సత్తా చాటే స్కెచ్ చేస్తోంది. ఇలా ఎవరి వ్యూహ ప్రతివ్యూహాలు వారికున్నాయి. ఇదంతా బాగానే ఉన్నా ఓ రెండు నియోజకవర్గాల్లో మాత్రం కాంగ్రెస్ కు పెద్ద చిక్కే వచ్చి పడిందట. నేతలకు ఎంత సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నా ససేమిరా అంటున్నారట. ఆ రెండు చోట్ల మున్సిపల్ పీఠాల విషయంలో ఏమైనా తేడా కొడుతుందా? పరిస్థితిని చక్కదిద్దేందుకు పార్టీ అధిష్టానం ఏం చేయనుంది? పోరు వేళ జగిత్యాల గద్వాల్ కాంగ్రెస్ లో రచ్చ. కొత్త పాత నేతల మధ్య టికెట్ల కేటాయింపు లొల్లి. ఆఖరి నిమిషం వరకు ఎదురు చూపులు, కన్నీళ్లు. ఆ రెండు మున్సిపల్ పీఠాలపై హస్తం పార్టీ ఆశలు నెరవేరేనా? మున్సిపల్ ఎన్నికల వేళ ఇంటి పోరు హస్తం పార్టీకి హెడ్ఏక్ గా మారింది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నా రెండు నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితులు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద తలనొప్పిగా మారాయి. జంపింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో గ్రూపు తగాదాలు చికాకు పెడుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు. వీరిలో 3 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, అరకెపూడి గాంధీ నియోజకవర్గాల్లో మున్సిపల్ ఎన్నికలు లేవు. ఇక మిగతా 8 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇందులో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి పూర్తి దూరంగా ఉంటున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఆయన వర్గం బీఆర్ఎస్ తో కలిసి పనిచేస్తోంది. మహిపాల్ రెడ్డి కూడా బీఆర్ఎస్ గెలుపు కోసం పావులు కదుపుతున్నారట. పార్టీ మారి వచ్చిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో దాదాపు మెజారిటీ చోట్ల అంతా సర్దుబాటు చేశారు. చేవెళ్లలో ఎమ్మెల్యే కాలే యాదయ్య, పార్టీ ఇన్ఛార్జ్ భీం భరత్ మధ్య సయోధ్య కుదిరింది. నియోజకవర్గంలో 50 డివిజన్లు ఉంటే చెరి 25 డివిజన్లను 2 వర్గాలకు కేటాయించారు. ఇక 2 చోట్ల మాత్రం నేతలు అస్సలే కాంప్రమైజ్ కాకపోవడం హస్తం పార్టీ నేతలకు హెడ్ఏక్ గా మారిందట. జగిత్యాల, గద్వాల్ ఈ నియోజకవర్గాల్లో 2 వర్గాలు తగ్గేదేలే అంటున్నాయి. గద్వాల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వర్సెస్ పార్టీ ఇన్ఛార్జ్ సరితా తిరుపతయ్యల మధ్య పెద్ద లొల్లి నడుస్తోంది. ఈ 2 వర్గాల్లో సరితా తిరుపతయ్య వర్గానికి ఎంపీ మల్లు రవి సపోర్ట్ చేస్తూ ఉండడంతో రాజకీయం రంజుగా మారింది. గద్వాల్ మున్సిపాలిటీలో మొత్తం 37 డివిజన్లు ఉంటే అన్ని చోట్ల ఎమ్మెల్యే వర్గం నామినేషన్లు వేసింది. ఈ పంచాయతీకి ఎండ్ కార్డ్ వేసేందుకు ఇన్ఛార్జ్ మంత్రి వాకిటి శ్రీహరి ఎన్ని ప్రయత్నాలు చేసినా వర్కౌట్ కాలేదు. దీంతో గద్వాల్ లొల్లిని పరిష్కరించాల్సిందిగా ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కు బాధ్యత అప్పగించారు. సంపత్ 2 వర్గాలకు నచ్చజెప్పి ఎమ్మెల్యే బండ్ల వర్గానికి 30 డివిజన్లు, పార్టీ ఇన్ఛార్జ్ సరితా తిరుపతయ్య వర్గానికి 7 డివిజన్లు కేటాయించారు. అయినా సరే 2 వర్గాలు మాత్రం ససేమిరా అంటున్నాయి. కాంగ్రెస్ పార్టీలో జగిత్యాల ఎపిసోడ్ కాకరేపుతోంది. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ వర్సెస్ మాజీ మంత్రి జీవన్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. మున్సిపల్ ఎన్నికల్లో ఎవరికి వారు తమ వర్గానికే పార్టీ బీఫామ్లు ఇవ్వాలని పట్టుబట్టారు. ఈ విషయాన్ని కొలిక్కి తీసుకొచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. మంత్రి ఉత్తమ్ కూడా 2 వర్గాలను ఒక దారికి తెచ్చేందుకు శతవిధాలా ప్రయత్నం చేసినా కొలిక్కి రాలేదు. మరోవైపు పార్టీ తరపున ఇన్ఛార్జిగా ఉన్న ఎమ్మెల్యే బల్మూరి వెంకట్ కూడా ఒక అడుగు ముందుకు వేసి పార్టీ నిర్ణయానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాల్సిందే అని స్పష్టం చేశారు. ఇక ఫైనల్ గా ఇద్దరిని కూల్ చేసేందుకు 2 వర్గాలకు టికెట్లు కేటాయించారు. నియోజకవర్గంలో అన్ని మున్సిపాలిటీల్లో కలిపి 50 డివిజన్లు ఉంటే సంజయ్ వర్గానికి 30, మాజీ మంత్రి జీవన్ రెడ్డి వర్గానికి 20 సీట్లిచ్చారు. దీంతో జీవన్ రెడ్డి వర్గం గరం అవుతోంది. ఆఖరికి మాజీ మంత్రి జీవన్ రెడ్డి భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టారు. ఆయనను నమ్ముకున్న నేతలంతా కన్నీళ్లు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ పెద్దల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయడం చర్చకు దారితీసింది. గద్వాల్లో ఎమ్మెల్యేకు 30 సీట్లిస్తే ఆయన మొత్తం 37 సీట్లలో పోటీ చేస్తున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరితా తిరుపతయ్యకు 7 సీట్లు కూడా ఇవ్వకుండా తన అభ్యర్థులను పెట్టుకున్నారు.
జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్కి 30, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి 20 సీట్లు ఇస్తే జీవన్ మాత్రం 50 చోట్ల గుర్తులతో సంబంధం లేకుండా కాంగ్రెస్ కార్యకర్తల గెలుపు కోసం ప్రయత్నం చేస్తానంటున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అన్నట్లుగా గెలవాలని ప్లాన్ చేస్తున్న హస్తం పార్టీ నేతలకు గద్వాల్, జగిత్యాల వ్యవహారం మాత్రం చికాకు తెప్పిస్తోందట. 2 చోట్ల 2 వర్గాలు ఏమాత్రం వెనక్కి తగ్గకపోవడంతో ఆ నియోజకవర్గాల్లోకి మున్సిపల్ పీఠాలపై ఆశలు పెట్టుకునే పరిస్థితి లేదట. ఈ గ్రూప్ తగాదాలతో అసలుకే మోసం వస్తుందా అనే ఆందోళన పార్టీ అగ్రనాయకత్వంలో నెలకొందట. పోలింగ్ నాటికైనా సమస్య పరిష్కారం అవుతుందా, లేక కాంగ్రెస్లో కొత్త పాత నేతలు గొడవపడి మరో పార్టీకి మేలు చేస్తారా అనేది వేచి చూడాలి.